ఆస్ట్రేలియా మనపై 2023లో ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన అహంకారంతో కప్పుపై కాళ్లు పెట్టి అగౌరవపరిచారు. ఆ తర్వాత 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్‌లో మన టీమిండియానే సెమీస్‌కి రాకుండా రివెంజ్ తీర్చుకుంది. ఇప్పుడు 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పసికున్న జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి. తర్వాత శ్రీలంక చేతిలో ఓటమి. ఇప్పుడు ఆస్ట్రేలియా సూపర్ 8కి క్వాలిఫై అవ్వడం కూడా కష్టమే. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఒక మిరాకిల్ జరగాలి. జింబాబ్వే తన మిగిలిన 2 మ్యాచ్‌ల్లో ఐర్లాండ్ మరియు శ్రీలంక చేతిలో ఓడిపోవాలి. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ తేడాతో గెలవాలి. కెప్టెన్ మిచెల్ మార్ష్ చెప్పినట్లు ఆసీస్ పరిస్థితి ఇప్పుడు దేవుడి దయ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నిన్న జరిగిన ఆస్ట్రేలియా మరియు శ్రీలంక మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ చూద్దాం. 2026 టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రేస్‌లో ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. పల్లేకల వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సూపర్ 8కి క్వాలిఫై అయింది. మరోపక్క ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడింది. అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది? నిశాంక విధ్వంసం ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను చివరి వరకు చూడండి. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా అదిరిపోయే ఆరంభం లభించింది. గాయం నుంచి కోలుకుని వచ్చిన కెప్టెన్ మిచెల్ మార్ష్ మరియు ట్రావిస్ హెడ్ లంక బౌలర్లను ఉతికి ఆరేశారు. కేవలం 50 బంతుల్లోనే 104 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ 56 పరుగులు, మార్ష్ 54 పరుగులతో హాఫ్ సెంచరీలతో కరం తొక్కారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆస్ట్రేలియా స్కోర్ 104 0 వికెట్స్ నుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. లంక స్పిన్నర్లు మరియు చమీరా దెబ్బకు ఆస్ట్రేలియా చివరి 70 బంతుల్లో 77 పరుగులు మాత్రమే చేసి మొత్తం 10 వికెట్లు కోల్పోయింది. దుషాన్ హేమంత 3 వికెట్లు, చమీరా 2 వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచారు. 182 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంకకి నిశాంక రూపంలో ఒక సూపర్ హీరో దొరికాడు. ఈ 2026 వరల్డ్ కప్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు నిశాంక. కేవలం 52 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా కుశల్ మెండిస్ 38 బంతుల్లో 51 పరుగులు చేసి నిశాంకకు సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కి 97 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నిశాంక కేవలం బ్యాట్‌తోనే కాదు ఫీల్డింగ్‌లో కూడా అదరగొట్టాడు. అంతకుముందు మాక్స్‌వెల్ ఇచ్చిన ఒక ఈజీ క్యాచ్‌ని వదిలేసినా ఆ తర్వాత హేమంత్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్ కొట్టిన రివర్స్ స్వీప్‌ని గాలిలో దాదాపు 2 మీటర్లు ఎగిరి ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అడమ్ జాంపా 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. చివరికి లంక 18 ఓవర్లోనే టార్గెట్‌ను ఫినిష్ చేసి సూపర్ 8 బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్లాలంటే ఒక మిరాకిల్ జరగాలి. జింబాబ్వే తన మిగిలిన 2 మ్యాచ్‌లు ఐర్లాండ్ మరియు శ్రీలంక చేతిలో ఓడిపోవాలి. ఆస్ట్రేలియా తన చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై భారీ తేడాతో గెలవాలి. కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడినట్టు ఆసీస్ పరిస్థితి ఇప్పుడు దేవుడి దయ మీదే ఆధారపడి ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆస్ట్రేలియా సూపర్ 8కి వెళ్తుందా? లేక గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటికి వెళ్తుందా? కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.